ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి మనిషి దేవుని మాట మీరినందుకు శాపం వచ్చింది. ఫస్ట్ శపించబడిన వాళ్ళెవరు? సాతాను. వాడు పడద్రోయబడిన దూత, మహిమ నొందిన కెరుబుగా ఉండేవాడు పడద్రోయబడ్డాడు. వాడు వీళ్ళ దగ్గరికి వచ్చినాడు. ఎవరి దగ్గరికి? మొట్టమొదటి మనిషి దగ్గరికి వచ్చినాడు. మీరు చావనే చావరన్నారు. అబద్ధం చెప్పినాడు వాడు. అబద్ధమునకు జనకుడు వాడు. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. వాడెవడు? దొంగ, హంతకుడు, నాశనం చేసేవాడు, అబద్ధికుడు వాడు. వచ్చి మీరు చావనే చావనన్నారు. తినమన్నాడు, తిన్నారు, కళ్ళు తెరవబడ్డాయి. ఏమొచ్చింది? మరణం వచ్చింది. శపించబడ్డారు. నువ్వు భూమి మీద పాకుతూ మన్ను తింటావు. ఓకేనా? హల్లెలూయా. స్త్రీ, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. ఆ కిందికి వచ్చి చదవండి. మనిషిని శపించినాడు 3వ అధ్యాయంలో. నీవు నీ ముఖపు చెమట కార్చి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నేను తినకూడదని చెప్పిన పండు నువ్వు తిన్నావు. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇక నుండి అది ముండ్ల పొదలను గచ్చ పొదలనే మొలిపిస్తుంది. నీ ముఖపు చెమట కార్చి కష్టపడి ప్రయాసపడి భూమిని సేద్యం చేసుకొని ఆ భూమి యొక్క పంట నువ్వు తినాలి. అంతకంటే ముందు ఏమన్నాడు తెలుసా? ఈ తోటలోని ఫలములన్నీ తిను అన్నాడు. ఈయన కష్టపడలేదు, చెమట రాలేదు, కుమారుడుగా ఉన్నాడు, మహిమను ధరించుకొని ఉన్నాడు, వారసుడుగా ఉన్నాడు, పళ్ళతో దేవుని నోటి మాటతో బతికినాడు. ఎప్పుడైతే తినకూడదని పండు తిన్నాడో శాపం నీ నిమిత్తము నేల శపించబడ్డది. ఏదెను తోటలో మొదటి ఆదాము ద్వారా నేల శపించబడినది కదా, ఆ శాపానికి విరుగుడుగా కడపటి ఆదాము గెత్సెమనే తోటలో తన చెమటను రక్తంగా చిందించినాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము ప్రస్తుతమా. ఏం చేసినాడు? మొదటి ఆదాము భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి ఆదాము భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినాడు, మాట మీరినాడు, మరణం తెచ్చినాడు, మనిషిని మళ్ళీ మట్టిలోకి తీసుకొని పోయినాడు. కానీ కడపటి ఆదాము పరలోకము నుండి వచ్చినాడు, పాపము లేకుండా పుట్టినాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టినాడు. ఆ కడపటి ఆదాము తన రక్తమును గెత్సెమనే తోటలో వేదన పడి ప్రార్థించి చెమటను రక్తముగా దారపోసినాడు. మొదటి ఆదాము ద్వారా ఏదెను తోటలో వచ్చిన శాపం కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు చెమట రక్తము ద్వారా శాప విముక్తి, బంధ విముక్తి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ 13:14 ఉంటుంది. మన శాపముల నిమిత్తము, మన శాపములను తీసివేయడానికి ఆయన శాపగ్రస్తుడాయను. సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు. ఆయనలో పాపము లేదు, శాపము లేదు, ఏ అతిక్రమం చేయలేదు, ఏ దోషము చేయలేదు. అయినా ఎందుకు శాపగ్రస్తుడిగా సిలువ కొట్టబడ్డాడు అనంటే నీ శాపము కొరకు, నా శాపము కొరకు, మన శాపము కొరకు ఒక క్రయధనము చెల్లించాలి. ఒక క్రయధనము చెల్లించాలి. ఏంటా క్రయధనం? ఇప్పుడు ఒక వ్యక్తి, ఆ చిన్న పాప వచ్చి ఆ తమ్ముడి యొక్క తెలుసో తెలియకో ఆ వైర్ని దొక్కింది, అది కింద పడిపోయింది, విరిగిపోయింది అనుకుందాం. ఆ ప్యాడ్ ఎంత ఉంటుంది? 75,000 అంట. సరే, ఇంకా మంచిదైతే ఆ వైర్లు అవన్నీ కలుపుకొని 1,00,000 రూపాయలు కట్టించాలి కదా. హల్లెలూయా. నష్టం పరిహారం ఇవ్వాలి కదా. హల్లెలూయా. ఆ పాప 1,00,000 రూపాయలు ఇవ్వగలుగుతుందా? నాకు నష్టమైంది అన్నాడు అనుకో, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? సారీ బాబు, ఓకే, మా పాపది తప్పు కాబట్టి నేను కడతానని అంటాడు. ఆయన మనకేమవుతాడు? నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీకేమవుతాడు? తండ్రి అవుతాడు. నువ్వెవరు? నిన్ను నన్ను సృష్టించిన దేవునికి బిడ్డవు, ప్రియమైన బిడ్డవు, ప్రేమగల బిడ్డవు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూసినాడు. నీవు, నేను, మనము చేసిన పాపముల కోసము క్రయధనము చెల్లించాల్సి వచ్చింది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని హెబ్రీ 9:22 రాయబడి ఉంది. హెబ్రీ 10:4 రాయబడి ఉంది. ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని. హల్లెలూయా.
ఎడ్ల రక్తము, కోడల రక్తము, కోళ్ళ రక్తము, మేకల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కానీ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. మరి ఏ రక్తము? పాపము లేని రక్తము. ఎక్కడుంది పాపము లేని రక్తము? ఈ సృష్టి అంతటిలో పాపము లేని రక్తము ఎక్కడ లేదు. ఒకే ఒక రక్తము, పాపము లేని రక్తము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 రాయబడి ఉంది. మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. ఏ రక్తం అంట? క్రీస్తు రక్తం. రక్తములో ప్రాణం ఉంది. రక్తం అంతా వెళ్ళిపోయింది అనుకో శరీరంలో నుంచి, మనిషి బతుకుతాడా? ప్రాణం ఉంది. అందుకే గెత్సెమనే తోటలో ఆయన చెమటను రక్తంగా ధారపోసినాడు, క్రయధనం చెల్లించినాడు. పాపం లేని వారెవరు? పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భవతి అయి సర్వోన్నతుని శక్తి కమ్ముకొని పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఆయన యేసు. హల్లెలూయా. అందుకే బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 రాయబడి ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఏ రక్తము? యేసు రక్తము. దేవునికి మహిమ కలుగునుగాక. తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు తలలో నుంచి రక్తం అంతా కారుతుంది, ముఖం అంతా రక్తమయమైంది. కాళ్ళు చేతులు కట్టి దిగంబర శరీరం మీద కొరడాలతో కొడుతుంటే ఆ కొరడ అంచున ఎముక ముక్కలు, సీసం ముక్కలు, గాజు ముక్కలు, ఇనుప ముక్కలు ఒక్కొక్క కొరడా దెబ్బ దేహాన్ని చీల్చుతూ ఉంటే, మాంసం ఎముక వరకు చీల్చబడతా ఉంటే, నరం దిగిపోతా ఉంటే, దేహం అంతా భూమి దున్నబడ్డట్లు చాళ్ళు చాళ్ళుగా చీల్చబడి ఎముకలు కనబడతా ఉంటే, చీల్చబడిన మహిమ బండగా రక్తమంతా ఆ స్థలమంతా కాలువలై ఏరులై పారుతుంది. హల్లెలూయా. చిన్న దెబ్బ తగిలితేనే, కొంచెం రక్తం వస్తేనే అబ్బో దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, దానికి బ్యాండేజ్ చేసి, ఇంత పెద్ద బ్యాండేజ్ చేసి, అమ్మో నాకు దెబ్బ తగిలింది తెలుసు. దేహమంతా చీల్చబడింది. అయిపోయిందా అంటే, చాచి ఆ చెక్క ముద్దుకు చేతుల్లో మేకులు కొట్టినారా, ఆ చేతుల్లో నుంచి రక్తం అంతా కారుతుంది. ఎందుకు? మన తలంపులకు రావలసిన శిక్ష తన తల మీద గాయాలు భరించి తలలోంచి రక్తాన్ని క్రయధనముగా చెల్లించినాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 39 కొరడా దెబ్బలు. మన చేతులు చేసిన పాపం కోసం తన చేతుల్లో మేకులు. మన కాళ్ళు తిరిగిన అతిక్రమపు ఆజ్ఞలకు దూరంగా తిరిగినందుకు మనకు రావలసిన శిక్ష తన కాళ్ళల్లో మేకులు అనుభవించి ఆ కాళ్ళల్లో నుంచి రక్తం మనకు రావలసిన శిక్ష క్రయధనముగా చెల్లిస్తున్నాడు. ఒకవైపు పాపము త్రాసులు, ఒకవైపు తన రక్తము, చిందుతున్న రక్తము. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తమే, ఒళ్ళంతా గాయమే, చిత్తగొట్టబడినట్లుగా, చీల్చబడినట్లుగా దేహం అంతా మారిపోయింది. కానీ ఇంకా సరితూగలేదు, త్రాసు ఇంకా సరితూగలేదు. కాళ్ళు చేతుల్లో మేకులతో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు అని పలుకుతా ఉంటే, ఈ పాపం వీరి మీద మోపకని పలుకుతా ఉంటే, నేను దప్పిగొనుచున్నానని పలుకుతా ఉంటే, సైనికుడు ఒకడొచ్చి బల్లెం ఎత్తి పట్టుకుని పక్కలో డొక్కలో పొడిచినాడు. పక్కలో పొడిస్తే ఆ బల్లెం వెళ్ళి గుప్పెడంత గుండెకు తగిలింది. ఆ గుండెకు గుచ్చుకున్నప్పుడు ఆ గుండెలో నుండి ఆఖరి నెత్తుటి బొట్టు నేలన రాలింది. ఒక నీళ్ళ చుక్క, ఒక రక్తము చుక్క. అంటే అర్థమైంది, ఇక ఆ దేహములో రక్తం మిగలలేదు. ఆఖరి నెత్తుటి బొట్టు కూడా నేలను రాలింది. హల్లెలూయా. తన దేహములో ఉన్న రక్తము చుక్కతో సహా
ఆఖరి నెత్తుటి బొట్టుతో సహా ఆయన ధారపోసినాడు. సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్. తల వంచి ఆత్మను అప్పగించెను. సిలువలో చనిపోయినాడు, తన ప్రాణాన్ని ధారపోసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిందంటే సమాధి చేయబడ్డాడు. ఎక్కడెళ్ళినాడు? భూమి కింది భాగములలోనికి దిగిపోయినాడు. ఆయన పరలోకం నుండి భూమి మీదకి రావడం మాత్రమే కాదు, భూమి కింది భాగంలోకి దిగిపోయినాడు. ఏముంది భూమి కింద? పాతాళము, అగ్నిగుండము, వేదన. ఎక్కడున్నాడు ఆయన? 3 రోజులు పాతాళములోకి వెళ్ళినాడు. అక్కడ చెరను చెరగా పట్టుకున్నాడు. చెరను చెరగా పట్టుకొని ఆరోహణుడై తేజోమయుడై మన ప్రధాన యాజకుడు తన స్వరక్తము చేత అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించినాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము పరుస్తాం. హల్లెలూయా.